క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం సింహరాశి వారి మాస ఫలితాలు. సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో భాద్రపద మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి కుటుంబంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడమే కాకుండా చేయి వృత్తి వ్యాపారాలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరు వాహనాల వంద వెళ్ళేటప్పుడు చక్కగా జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన. ఈ నెల మాసం మొదటి 15 రోజుల యందు ఆరోగ్యం బాగున్నప్పటికీ చివరి 15 రోజుల యందు ఆరోగ్యం పట్ల కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందుతారు. పిల్లల ఆరోగ్యం, భార్య ఆరోగ్యాల పట్ల కూడా యజమాని తప్పనిసరిగా పరిశీలన చేయడం ఈ నెల మాసం చెప్పదగినటువంటి సూచన. వీరికి రావాల్సినటువంటి బాకీలు రావడము, ఎప్పుడో మనం వెళ్ళకూడనటువంటి, మనం కలవకూడనటువంటి వ్యక్తులను కలవడం ద్వారా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల మాసం సింహరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉందని తెలియజేస్తుంది. వీరు కూడా పుణ్యకార్యాలు చేయడానికి, దేవాలయాలను సందర్శించడానికి ఈ నెల మాసం ప్లాన్లు చేసుకోవడం, దానికి సంబంధించిన కసరత్తు చేసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఈ సింహరాశి వారికి భాద్రపద మాసం గోచరిస్తుంది. ఈ రాశి స్త్రీలు కూడా వారి సౌందర్య కారకాల యందు ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా వారి అందాన్ని మరింత మెరుగుపరచడానికి కర్కాటక సింహరాశి వారికి ఈ భాద్రపద మాసం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పదగినటువంటి సూచన. భాద్రపద మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు, పురుషులకు కూడా వివాహాలకు సంబంధించి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. ఎప్పుడో రాని బాకీలు మనకి ఇవ్వాలనుకున్న వాడు కూడా తెచ్చి బాకీని మనకి ఇవ్వడము, దాంతో మన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడము, కుటుంబ కలహాలు, అన్నదమ్ములు కానీ అక్కచెల్లెల ద్వారా ఏర్పడిన కుటుంబ కలహాల నుంచి కూడా బయటపడము, రాజకీయంగా కూడా బయటపడిగేటువంటి అవమానాల నుంచి బయటపడేటువంటి అవకాశం సింహరాశి వారికి నెలమాసం గోచరిస్తుంది. సినీ రంగం వారికి, టీవీ రంగం వారికి, సోషల్ మీడియా వారికి, రాజకీయ నాయకులకి కూడా సింహరాశి వారికి ఈ భాద్రపద మాసం మిశ్రమ ఫలితాలను గోచరించి మొదటి 15 రోజులు, చివరి 15 రోజుల యందు ప్రథమ భాగాల యందు మంచి మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయని చెప్పదగినటువంటి సూచన. ఈ సింహరాశి వారు మరింత మెరుగైన ఫలితాలను పొందడానికి నెలమాసం అంతా కూడా దుర్గాదేవిని ఆరాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలని పొందడం జరుగుతుంది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దుర్గా సప్తసతి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా, దుర్గా సప్తసతి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా మంచి మెరుగైన ఫలితాన్ని పొందుతారు. శుక్రవారం రోజున అమ్మవారికి రాహుకాలమందు ఉదయం 10:30 to 12 గంటల మధ్యలో 18 నిమ్మ పళ్ళతో మాలను సమర్పించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కనకాంబర పుష్పాలను సమర్పించడం ద్వారా పరిపూర్ణ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై మరింత మెరుగైన ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంది. ఈ సింహరాశి వారు 1 కేజింపావు మినువులు, కేజింపావు ఉలవలు ఒక శనివారం దానం ఇవ్వడం ద్వారా రాహుకేతువుల వల్ల కలిగేటువంటి ఇబ్బంది నుంచి బయటపడి చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని నెలమాసం గడపడానికి అత్యంత అనుకూల వాతావరణం ఉందని చెప్పదగినటువంటి సూచన.